డ్రై స్కిన్ వాళ్ళు ఎలాంటి ఫుడ్ తింటే బావుంటది? అసలు డ్రై స్కిన్ అనేది ఎందుకొస్తది సార్ మెయిన్‌గా? డ్రై స్కిన్‌కి, ఫుడ్‌కి సంబంధం లేదండి. అది ప్యూర్‌లీ జెనెటికల్. సో, కొంతమందికి జెనెటికల్‌గానే స్కిన్ అనేది కొంచెం డ్రైగా ఉంటుంది. కొంతమందికి బాగా మాయిస్ట్‌గా ఉంటుంది. ఏంటంటే ఇది మళ్ళీ సీబమ్. ఓకే. సీబమ్ ఎక్కువ సెక్రీట్ అయితే వాళ్ళది మాయిస్ట్‌గా ఉంటుందనమాట. అది సీబమ్ బాడీని బట్టే ఉంటుందా సార్? ప్యూర్ సీబమ్ అనేది? జెనెటిక్స్. ఓకే. జెనెటిక్స్ అనే కాదు, మనకిప్పుడు లేటెస్ట్ బ్రాంచ్ ఆఫ్ జెనెటిక్స్ మనం ఎపిజెనెటిక్స్ అంటాం. ఎపిజెనెటిక్స్ అంటే ఏంటంటే మన జీన్స్ అనేవి ఎప్పుడు స్విచ్ ఆఫ్ అవుతున్నాయి, స్విచ్ ఆన్ అవుతున్నాయి. అంటే మన ఎన్వైరన్మెంట్‌ని బట్టి కొన్ని జీన్స్ స్విచ్ ఆఫ్ అవుతాయి. ఓకే. కొన్ని జీన్స్ స్విచ్ ఆన్ అవుతాయి. అంటే హ్యూమన్ బీయింగ్ ఈజ్ అ ప్లే బిట్వీన్ జీన్స్ అండ్ ఎన్వైరన్మెంట్. సో, మీకు సర్టెన్ ఎన్వైరన్మెంట్‌కి మీరు ఎక్స్‌పోజ్ అయినప్పుడు కొన్ని జీన్స్ ట్రిగ్గర్ అవుతాయి. ఆ జీన్స్ ట్రిగ్గర్ కావడం వల్ల మీకు డ్రైనెస్ కావచ్చు, లేకపోతే ఓవర్ మాయిశ్చర్ అనేది కూడా కావచ్చు అన్నట్టు. సో, దీస్ ఆర్ ఆల్ మనం ఏమంటామంటే లేటెస్ట్‌గా ఎపిజెనెటిక్స్ అంటామనమాట. ఎపిజెనెటిక్. ఓకే సార్. ఆయిలీ స్కిన్ అనేది ఉంటది కదా సార్! ఆయిలీ స్కిన్ అనేది మనకి ఆయిల్ ఫుడ్ తినడం వల్ల వస్తదా? లేదంటే నార్మల్‌గానే వస్తదా సార్? సో, ఆయిల్ ఫుడ్ తినడానికి ఆయిల్‌కి సంబంధం లేదండి. అస్సలు సంబంధం లేదంటారా? నో, సంబంధం లేదు. ఇది ప్యూర్‌లీ జెనెటిక్స్. కొంతమందికి జెనెటికల్‌గానే ఆయిల్ సీబమ్ అనేది ఎక్కువ సెక్రీట్ అవుతుంది. సో, జెనెటిక్స్ కాకుండా మనం ఎపిజెనెటిక్స్ అంటాం. కొన్ని పనులు చేయడం వల్ల, లేకపోతే కొన్ని ఎన్వైరన్మెంట్‌కి ఎక్స్‌పోజ్ కావడం వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే కొన్ని జీన్స్ ట్రిగ్గర్ కావచ్చు, కొన్ని జీన్స్ స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్ అంటామనమాట. ఆ స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్ అయినప్పుడు ఆ సీబమ్ అనేది ఎక్కువ, తక్కువ ప్రొడ్యూస్ అయ్యి దాన్ని బట్టి ఎక్కువ డ్రై ఉన్నాడా, లేకపోతే ఎక్కువ ఆయిలీ ఉన్నాడా అని చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ సార్ మనకి పింపుల్స్ తర్వాత డార్క్ స్పాట్స్ అనేటివి ఎక్కువ కనిపిస్తాయి కదా సార్ చాలా మందికి. అసలు ఆ డార్క్ స్పాట్స్ అనేది ఎందుకు అట్లా బ్లాక్‌గా అలా ఎందుకు అవుతది సార్? డార్క్ స్పాట్స్ రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. డార్క్ స్పాట్ అనేది కొంతమందికైతే అట్లా వచ్చిన తర్వాత అలానే నల్లగా కొన్ని నెలల పాటు ఉండిపోతాయి. రైట్. సో, అది డిఫరెంట్ పీపుల్‌లో డిఫరెంట్‌గా అండి. ఫర్ ఎగ్జాంపుల్ పీసీఓడీలో వచ్చే బ్లాక్ స్పాట్స్‌ని మనం అకాంతోసిస్ నైగ్రికాన్స్ అంటామనమాట. ఓకే. సో, కొంతమంది విమెన్‌లో వస్తూ ఉంటుంది. వాళ్ళకి పీసీఓడీస్ ఉండవు. బట్ కొంచెం హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ఉంటుంది. దాన్ని మెలాస్మా అంటామనమాట. సో, అట్లా డిఫరెంట్ పీపుల్‌లో డిఫరెంట్ ఉంటాయి. బ్లాక్ స్పాట్ అనేది ఒక సింప్టమ్ అంతే. ఆ సింప్టమ్ వెనకాల కొన్ని వందల డిసీజెస్ ఉన్నాయి. దాంట్లో కొన్ని కామన్ డిసీజెస్ వచ్చి మనకు అకాంతోసిస్ నైగ్రికాన్స్. అంటే ఎస్పెషల్లీ వీళ్ళకి డార్క్ స్పాట్స్ ఎక్కడొస్తాయంటే మడతలు ఉన్న దగ్గర, నెక్ దగ్గర, ఓకే. లేకపోతే పొప్లేటల్ ఫోసా అంటామనమాట. ఎక్కడైతే ఈ మోచేయి ముందు, కాళ్ళ దగ్గర ఇక్కడ అన్నీ బ్లాక్ అయిపోతుంటాయి. కొంతమందికి మనం మెలాస్మా అంటాం. ఇది వేరే డిసీజ్. వీళ్ళకి ఏంటంటే మంగు మచ్చలు అంటారు. అవును వీళ్ళకి సార్. బటర్‌ఫ్లై షేప్‌లో చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు యంగర్స్‌లో కూడా వస్తుంది సార్ అది నల్ల మచ్చలనేవి. అలా ఎందుకు సార్? అంటే అది విటమిన్ లోపమా? లేదంటే అది జెనెటికల్‌గా వస్తుందా? ఎలా సార్ అది? మంగు మచ్చలు అనే దానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. మంగు మచ్చలు కామన్‌గా ఎప్పుడొస్తాయంటే ఎప్పుడైతే హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయో, ప్రెగ్నెన్సీలో హార్మోనల్ అవును సార్. చేంజెస్ వస్తాయి. మెనోపాజ్ టైంలో హార్మోనల్ చేంజెస్ వస్తాయి. సో, ఎప్పుడైతే హార్మోన్స్ ఫ్లక్చుయేట్ అవుతుంటాయో మోస్ట్ ఆఫ్ ది ఈ మంగు మచ్చలు అనేవి ఎక్కువ వాటి వల్ల వస్తుంటదనమాట. ఇంతే కాకుండా ఎప్పుడన్నా లైట్‌కి ఎక్స్‌పోజ్ అవుతూ ఉంటే, ఓకే. సో, వాటి వల్ల కూడా మంగు మచ్చలు వస్తుంటాయి. సో, డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఆ బ్లాక్‌నెస్‌ని బట్టి డిఫరెంట్ డిసీజెస్‌లో కూడా బ్లాక్‌నెస్ అనేది రావచ్చు. సార్ అబ్బాయిల్లో కూడా అయితుంది కదా సార్! దానికి ఏం చెప్తారు సార్ మీరు? అబ్బాయిల్లో కూడా మంగు మచ్చలు వస్తాయండి. బట్ రేషియో అనేది చాలా తక్కువ ఉంటుంది. సో, ఒక 10:1 రేషియోలో ఉంటుందనమాట. ఒక 10 మంది అమ్మాయిలకు 9 మంది అమ్మాయిలకొస్తే ఒకరే అబ్బాయి ఉంటారనమాట. ఓకే. మంగు మచ్చలు కానీ, లేకపోతే ఈ డిస్కలరేషన్స్. సో, ఎస్పెషల్లీ మనం రొజేషియా అంటామనమాట. రొజేషియా అంటే కొంతమందికి రెడ్ అయిపోతుంటుంది ఫేసు. అవును సో, సార్. సో 10:1 రేషియోలో ఉంటుంది. విమెన్‌లో ఎక్కువ వస్తుంది. ఎందుకు అంటే మోస్ట్ కామన్ రీజన్ వచ్చి మెన్‌తో పోలిస్తే విమెన్‌లో ఫ్లక్చుయేషన్ ఎక్కువ ఉంటుంది. ఓకే. హార్మోనల్స్ ఇంబాలెన్స్ అవ్వడం వల్ల ఇంబాలెన్స్ అంటారా? అనకూడదు, ఫ్లక్చుయేషన్స్ అంటాం. ఓకే. ఇంబాలెన్స్ అంటే అన్‌న్యాచురల్ కిందికి వస్తుందనమాట. ఫ్లక్చుయేషన్స్ అంటే న్యాచురల్‌గానే ఫ్లక్చుయేషన్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 30 డేస్ సైకిల్ తీసుకున్నప్పుడు ఈస్ట్రోజన్ పెరగచ్చు, తగ్గచ్చు. సో, ఆ ఓకే. సైకిల్‌ని బట్టి. విమెన్‌లో ఏంటంటే ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉంటాయి. మెన్‌లో అంత ఫ్లక్చుయేషన్స్ ఉండవు. దానివల్ల మెయిన్‌గా వస్తుంటుందనమాట. సార్ అది మనకి ఇప్పుడు మంగు మచ్చలు వచ్చిన వాళ్ళు హ్మ్. వాడిన సోప్ ఇంకొకరు వాడొచ్చంటారా? సో, మంగు మచ్చలు అనేది ఇన్ఫెక్టివ్ డిజార్డర్ కాదు. ఓకే. సో, వాళ్ళకు హార్మోనల్ ఇంబాలెన్స్ లేకపోతే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ ఉంది కాబట్టి వచ్చింది. సో, మనం ఒకరి నుంచి ఒకరికి వచ్చే అంటువ్యాధి అంటే ఏంటంటే అది వైరస్ నుంచన్నా రావాలి, బ్యాక్టీరియల్ నుంచన్నా రావాలి, ఒక ప్రోటోజోవన్ నుంచన్నా రావాలి, ఒక మల్టీసెల్యులర్ పారాసైట్ నుంచన్నా రావాలి, ఒక ఫంగస్ నుంచన్నా రావాలి. ఇవి కామన్
ఒకరి నుంచి ఒకరికి వచ్చే డిసీజ్. కొన్ని రేర్ డిసీజెస్ ఉంటాయి. ప్రయాన్ డిసీజ్ అని, ప్రయాన్ ప్రోటీన్, దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయాల్సిన అవసరం. ఏదన్నా బ్యాక్టీరియా అని ఏమన్నా లివింగ్ ఆర్గానిజం ఇన్వాల్వ్ అయినప్పుడు, అంటే ఇన్ఫెక్టివ్ డిజార్డర్ ఉన్నప్పుడే ఒకరి నుంచి ఒకరికి వస్తాయన్నమాట. ఓకే. మంగు మచ్చలు అనేది ఇన్ఫెక్టివ్ డిజార్డర్ కాదు, హార్మోనల్ ఫ్లక్చుయేషన్. వాళ్ళల్లో హార్మోనల్ ఫ్లక్చుయేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళకి వచ్చింది. వాళ్ళ సోప్ వాడినంత మాత్రాన మీలోకి ఆ హార్మోనల్ ఫ్లక్చుయేషన్ అనేది ఎంటర్ కాదు. ఇది అందరికి చాలా మందికి అపోహ ఉంది సార్. తప్పండి అది. అండ్ సార్ మనకి స్కిన్ టచ్ అయినప్పుడు కానీ వాళ్ళ స్వెట్ అనేది ఇంకొకరికి టచ్ అయినప్పుడు కానీ అలా వస్తుందా సార్ ఏమైనా? మంగు మచ్చలు అంటారు. మగ్గు మచ్చ. సో మంగు మచ్చలు అనేది ఇన్ఫెక్టివ్ డిజార్డర్ కాదు. అది ఓకే. వాళ్ళతో కలిసి ఉన్న నార్మల్ మనిషితో ఎలా ఉండొచ్చో మంగు మచ్చల పేషెంట్తో కూడా అలా, అంటే పేషెంట్ అనకూడదు. ఓకే. సో అది కొంతమందికి న్యాచురల్ ప్రెగ్నెన్సీ అవును టైంలో కూడా వస్తుంది. వాళ్ళతో అలానే ఉండొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అది ఒకరి నుంచి ఒకరికి వచ్చే ఛాన్సే లేదు. 99.99% కాదు, 100% ఒకరి నుంచి ఒకరికి రాదు. సార్ మనకి అలోవెరా అండ్ పసుపు, తులసి, నిమ్మరసం ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు కదా సార్. అది ఎంతవరకు యూజ్ చేయవచ్చు సార్? అంటే మనకి అది హెల్దీ అంటారా, అన్హెల్దీ అంటారా? అలోవెరా అని మనకు స్కిన్ సూతనింగ్ చేస్తుంది అనమాట. సో నిమ్మకాయ స్కిన్ పైన పడడం వల్ల ఏం యూజ్ ఉంది? ఇంకా అది యాసిడ్ కాబట్టి స్కిన్ డ్యామేజ్ చేయడం తప్పితే అంతకంటే యూజ్ అంటూ ఏం లేదు. నిమ్మరసం యూజ్ చేయొద్దు అంటారా? ఏముంది, సైంటిఫిక్గా ఎటువంటి ప్రూఫ్ లేదు నిమ్మకాయ యూజ్ అవుతుంది అని. పర్టికులర్గా ఏదన్నా పాతకాలంలో అప్పట్లో యాంటీబయాటిక్స్ అంత నాలెడ్జ్ లేనప్పుడు సో నిమ్మకాయ వాడితే ఏంటంటే మైల్డ్ యాంటీ ఇన్ఫెక్టివ్ లాగా పనిచేస్తుంది కాబట్టి అని ఆ కాలంలో ఏదన్నా యూజ్ చేస్తే మీనింగ్ ఉంది. సో పసుపు కూడా అంతే, పసుపులో కొన్ని యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో మేబీ మైల్డ్గా దానివల్ల యూజ్ ఉంటుంది తప్పితే పసుపే దేవుడు, పసుపే లేకపోతే నిమ్మకాయ అంత పవర్ఫుల్ కాదనమాట. యూజ్ చేయొచ్చు బట్ అంతగా యూజ్ ఉండదు. Fiticus Homeopathy